పిచ్చిదిరా అది. ఇలాంటి క్రిమినల్వి దాని జీవితంలోకి ఎందుకొచ్చావు? ఎవరి జీవితంలోకి ఎవరొచ్చారే? నా జీవితంలోకి తను వచ్చింది. అసలు నాకు తెలిసిన నీహారిక మీ ఎవ్వరికీ తెలీదు. అసలు నీహారికకే తెలీదే తనెవరు. అవును, నేను క్రిమినల్ని. నా ప్రపంచం ఏంటో తెలుసా? మా నాన్నే. నాకన్నీ ఆయనే. మా నాన్న పని ఒక ఎదవ దగ్గర డబ్బులు తీసుకొని ఇంకో ఎదవని కొట్టడం. నన్ను ఆయనలాగే పెంచాడు. ఒక్కసారి ఒప్పుకుంటే ప్రాణం పోవలసి వచ్చిన వెనక్కి మాత్రం తగ్గడు. నాకైనా ఇన్స్పిరేషన్. అలాంటి నాన్న ఒకరోజు ఏదో పాత అకౌంట్ రా, అకౌంట్ లో చేశాను. అది కాదురా వాడిది. నానా పైన చూసి మాట్లాడక నాన్న, కింద చూడు నాన్న, కింద. నా రక్తం చూసుకుంటే నాకు భయం వేస్తుందిరా. లోతుగా దిగిందా చూసి చెప్పరా. నాన్న 2 పోట్లు పొడిచాడు నాన్న. లోతుగానే ఉంది. అయినా పర్లేదు నాన్న. పర్లేదా లోతుగా దిగింది అంటున్నావు. మన డిస్కషన్ ఏంట్రా? హాస్పిటల్కి తీసుకెళ్ళు. టోనీ, నీకో ఏదో చెప్పాలనిపిస్తుందిరా. నాన్న ఏం నాన్న? ప్రతి ఇంట్లో ఒక ఎదువ ఉంటాడురా. మన ఇంట్లో ఇద్దరం ఉన్నాం. మన ఇంట్లో ఒక్కడే ఉండాలి. అది నేనే అవ్వాలి. నాతోనే ఆగిపోవాలి. హాస్పిటల్కి తెచ్చేలోపు మొత్తం నా జీవితం నా కళ్ళ ముందు కిర్రోని తిరిగిందిరా. గర్వంగా చెప్పుకోవడానికి, గుర్తు చేసుకోవడానికి ఒక్క గొప్ప విషయం కూడా కనిపించలేదురా. నేను చేసిన పనులన్నీ చేపకి యువతల ఆగిపోయాయరా. చేపుకి వెనకాల ఉన్న గుండెని తాకలేదు. సాటిస్ఫాక్షన్ లేకుండా పోతున్నానని బాధగా ఉందిరా. నాన్న నీకేం కాదు నాన్న. నువ్వు కూడా నాలాగా పెరిగినందుకు బాధ లేదురా. నాలాగా జీరోగా మాత్రం పోవద్దు. పుట్టేటప్పుడు ప్రతివాడు జీరోగానే పుడతాడు. లైఫ్ హీరో అవ్వడానికి ఛాన్స్ ఇస్తుంది. చాలామంది వాడుకోరు. నేను అడుగులేకపోయాను. లైఫ్ నీకు కూడా హీరో అయ్యే ఛాన్స్ ఇస్తుంది. దాన్ని వదలకు. వచ్చిన రోజు నీకే తెలుస్తుంది. దాన్ని పట్టుకోవటోనే. నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే నీ లైఫ్లో ఒక మంచి పని చేశానని సాటిస్ఫాక్షన్తో ఉండాలి. అది చేయకుండా పైకి వస్తే టోనీ చంపేస్తా. నానా ఏం నాన్న చచ్చిపోయేలా మాట్లాడుతున్నావు? నిన్ను వదిలి నేను ఎక్కడికి వెళ్తాను రా? బ్రతికొస్తా లేదా చచ్చైనా వస్తా. ఈ చెయ్యి మాత్రం వదలను. నాన్న చనిపోతూ నాకు చెప్పిన మాటే నాలో పాతుకుపోయింది. అదే టైంలో నా పక్కనే ఇంకో కథ జరుగుతుంది. అప్పటికి నాకు తెలియని నీహారిక కథ. మీ చెల్లెల్ని మా ఇంటికి పంపిస్తే చాలు బాబు. మీ ఆస్తులు మాకేం అక్కర్లేదు. నచ్చకపోవడానికి ఏం లేదు, కానీ నేను చేసుకోను. ఇలాంటి సంబంధం మళ్ళీ రాదురా. నా మాట వినరా. వద్దన్నయ్యా. ఒక ఫ్రెండ్గా నువ్వైనా దానికి అర్థమయ్యేలా చెప్పమ్మా. హే కమాన్, అబ్బాయి చక్కగా ఉన్నాడు. మంచి మ్యాచ్ చేసుకోవే. ఏంట్రా నీ ప్రాబ్లం? ఇది నా ప్రాబ్లం. అన్నయ్య, ఇప్పుడు నాకేం వద్దన్నయ్యా. నేను యుఎస్ వెళ్ళిపోయి మిమ్మల్ని అందరినీ మిస్ అవ్వడం నాకు ఇష్టం లేదు. అది కాదమ్మా. నా మీదొట్టు. ఇప్పుడు మీరు ఇంకేం మాట్లాడద్దు. మన ఇంట్లో గన్నేంటన్నయ్య? నువ్వు చేస్తున్న మార్కెటింగ్ జాబ్కి గన్స్, అంత డబ్బుతో పనేంటి? నాకు తెలిసి మా అన్నయ్య ఏ తప్పు చేయడు. అడుగుతుంది నిన్ను నిలదీయడానికి కాదు, నీ మీద ఎంత నమ్మకం ఉందో చెప్పడానికి. మా అన్నయ్య ఏ తప్పు చేయడు. సార్, నేను పోలీసా క్రిమినలా సార్? అదేంటి సూర్య, ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వాట్ హ్యాపెండ్? నేను ఒక అండర్ కవర్ కాప్నని మీకు మాత్రమే తెలుసు. నా ఫ్యామిలీకి కూడా చెప్పుకోలేని జాబ్ని నేను దేశం కోసం చేస్తున్నాను. క్రిమినల్స్ మధ్య ఉంటూ వాళ్ళు చేసేవన్నీ చూస్తూ భరించాను. కానీ ఒక్కడిని కూడా వేసేయలేకపోయాను. ఎందుకంటే నా సిచ్యువేషన్ అలాంటిది.
ఒక పోలీస్ ఆఫీసర్గా వాళ్ళందరినీ లేపేయాలనుకుంటున్నాను. ఐ వాంట్ మై ఐడెంటిటీ బ్యాక్ సార్. ఆవేశంతో మాట్లాడకు సూర్య. సడన్ గా నిన్నిప్పుడు పోలీస్ ఆఫీసర్ అని అనౌన్స్ చేస్తే ఎంత డేంజరో తెలుసా? ఐఎమ్ రెడీ టు డై సార్. దేశం కోసం చేస్తాను కానీ దేశద్రోహిగా మాత్రం కాదు. నేను యూనిఫామ్లో ఉన్నప్పుడే పోవాలనుకుంటున్నా సార్, బట్ నాట్ యాజ్ అ క్రిమినల్. రేపు నేను పోయాక నా ఫ్యామిలీ నా ఫోటో చూసి గర్వపడాలే గానీ క్రిమినల్ అని బాధపడకూడదు. ఆపరేషన్ పూర్తవకపోతే ఇన్ని రోజులు నువ్వు కష్టపడిందంతా వేస్ట్ అయిపోతుంది. వేస్ట్ అవ్వదు సార్. ఇదిగోండి, అజ్జుబాయికి సంబంధించిన అన్ని యాక్టివిటీస్, పొలిటికల్ లింక్స్, టెర్రరిస్ట్ ప్లాన్స్, ఫినాన్షియల్ హబ్స్ అన్ని డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. ఇదే ముంబైలో ఈరోజు ఒక పెద్ద మీటింగ్ జరగబోతోంది. ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్. ఒక పోలీస్ ఆఫీసర్గా క్రిమినల్స్ అందరినీ లేపేస్తాను. ఇది చాలు. నాకు 24 hours టైం ఇవ్వు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ అని పబ్లిక్ గా అనౌన్స్ చేస్తాను. హ్యాపీగా వెళ్ళి నీ ఫ్యామిలీతో చెప్పు. థ్యాంక్ యూ సార్. హలో అమ్మా, నేను అన్నయ్యని. స్కూల్ నుంచి వెంటనే పిల్లల్ని తీసుకొచ్చాయి. అలాగే అన్నయ్య. నీకు సంబంధించిన ప్రతి విషయం అందులో ఉంది. ఎవరితో, ఎక్కడెక్కడ, నీ లింక్స్, నీ అకౌంట్స్ మొత్తం. ఈ ప్రపంచంలో ఏ మూల మీరు దాక్కోలేరు. యు ఆర్ ఫినిష్డ్ అజ్జుభాయ్. ఇన్నేళ్ళ నా రాజకీయ జీవితం ఇంతేనా? ఏదో ఒకటి చేయ అజ్జుభాయ్, లేకపోతే నేను నా కొడుకు జీవితాంతం జైల్లోనే. 50 కోట్లు ఈ కేసు క్లోజ్ చేసి ఇంకో 100 కోట్లు ఇస్తా. ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరో నాకు చెప్తే 100 crores. వదిలే భాయ్. మీలో మా వాళ్ళు ఉండడం, మా వాళ్ళను మీరు కొనడం, ఇదంతా మనకు మామూలే కదా. కానీ నాకు మామూలు కాదు. నాతోనే ఉంటూ, నాతోనే తింటూ, నాతోనే నవ్వుతూ ఇప్పుడు నాకే రే రే వాడెప్పుడో నాకు తెలియాలి. 2 రోజుల్లో నీకే తెలుస్తుంది. వాడిని పోలీస్ ఆఫీసర్ గా అనౌన్స్ చేయబోతున్నా. నో 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 వాడు పోలీస్ గా చావడానికి వీల్లేదు. ఏ ముసుగులో నన్ను మోసం చేశాడో ఆ ముసుగులోనే వాడు చచ్చిపోవాలి. ఒక క్రిమినల్ గా చచ్చిపోవాలి. వాడు దేశద్రోహిగానే మిగిలిపోవాలి. గాయ్స్, ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే. ఈరోజు మీకు నిజం చెప్పబోతున్నాను. థ్యాంక్ గాడ్ యూర్ బ్యాక్. 5 months పట్టింది తెలుసా నువ్వు కోమాలో నుంచి బయటకు రావడానికి. ఎవ్వరూ మిగల్లేదు. అందరి దృష్టిలో మీ ఫ్యామిలీ పెద్ద టెర్రరిస్ట్ ఫ్యామిలీ. మీ అన్నయ్య ఒక గ్యాంగ్స్టర్. అసలేం జరిగిందో నాకు తెలీదు. ఆ రోజు నువ్వు బ్రతుకున్నావని తెలిస్తే నిన్నెక్కడ చంపేస్తారేమోనన్న భయంతో సీక్రెట్ గా ట్రీట్మెంట్ చేశాను. ఆ రోజే వాళ్ళందరి దృష్టిలో నువ్వు చనిపోయావు. నీకు సంబంధించిన అన్ని ఐడెంటిటీస్ క్లోజ్ చేశాను. ఈ ప్రపంచానికి నువ్వున్నా ఇక లేనట్టే. అసలు నువ్వు బ్రతకడమే పెద్ద మిరాకిల్ తెలుసా. బట్ నీ హెల్త్ కండిషన్ ఏమైంది? ఒక డాక్టర్గా చెప్పలేకపోతున్నాను, కానీ ఫ్రెండ్గా చెప్తాను. ఇంకెంత టైం ఉంది? చెప్పలేను. ఏ క్షణమైనా ఏమైనా జరగొచ్చు. చెప్పాలంటే అసలు టైమే లేదు.
ఎందుకు బ్రతికించావు? కళ్ళు తెరిచినప్పటి నుంచి జరిగిన గురం తలుచుకుంటే చచ్చిపోవాలనిపిస్తుంది. వాడితో పాటు తీసుకెళ్లకుండా నన్ను మాత్రం ఎందుకు బ్రతికించావు? కారణం లేకుండా ఏది జరగదంటారు. నేను బ్రతికే ఉన్నానంటే ఏదో కారణం ఉంది, ఏదో చెయ్యాలనుంది. ఏం చెయ్యాలో తెలీదు, అడగాన్ని ఎట్టెళ్ళాలో తెలీదు. నాకు సాయం చెయ్యి, నువ్వే దారి చూపించు. నా జీవితం చీకట్లో తోసిన నువ్వే వెలుగు చూపించు, వెలుగు చూపించు, వెలుగు చూపించు. తెలుసుకుంటారా? బ్యాట్ బ్యాటర్తో వచ్చేస్తున్నారా? పారిపోదాం పదరా. రే టోనీ, వందల మంది ఉన్నారా? తర్వాత చూసుకుందాం. ఎక్కడ్రా? వాడొక్కడే ఉన్నాడుగా. కళ్ళు దొబ్బాయా? ఒక్కడేంటి అంతమందిని పెట్టుకో. నీకు 100 మంది కనబడుతున్నారేమో, నాకు మాత్రం కొడతానని కమిట్ అయిన వాడొక్కడే కనబడుతున్నాడు. యుద్ధం అంటూ మొదలు పెట్టాక కంటికి కనపడాల్సింది